హిస్టరీ రిపీట్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ కప్పు కొట్టేసింది. 2024లో జరిగిన మ్యాజిక్ 2026లో మళ్లీ రిపీట్ అయింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోని ది గ్రేటెస్ట్ చేజ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి రెండోసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్ గా అవతరించిన మన ఆర్సీబీ. స్మృతి మందాన మరియు జార్జియా వాల్ ఢిల్లీ బౌలర్స్ ను ఉతికి ఆరేశారు. అసలు 204 పరుగుల భారీ టార్గెట్ ను ఆర్సీబీ ఎలా చేజ్ చేసింది? అవార్డులు ఎవరెవరికి వచ్చాయి? ఈ మ్యాచ్ లో బద్దలైన రికార్డులు ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వడోదరాలో జరిగిన ఈ గ్రాండ్ ఫైనల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు ఆడారు. ముందుగా ఓపెనర్ లిజోలీ లీ సయానీ సద్గిరే ఓవర్లో వరుసగా సిక్సర్లు కొట్టి డీసీకి అదిరిపోయే స్టార్ట్ ఇచ్చింది. షఫాలీ వర్మ 20 పరుగులకే త్వరగా అవుట్ అయిన లారా వాల్వరెట్ మరియు లీ ఇన్నింగ్స్ ముందుకు తీసుకువెళ్లారు. కానీ అసలైన షో స్టార్ట్ అయింది మాత్రం జోమియో రోడ్రిక్స్ రాకతోనే. జోమియో తన క్లాసిక్ కవర్ డ్రైవ్ తో గ్రౌండ్ నలుమూలలా ఫోర్లు బాదింది. తను కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. చినేలీ హెన్రీ ఆర్సీబీ బౌలర్ల మీద విరుచుకుపడింది. 19వ ఓవర్లో 3 4లు 1 6 కొట్టి డీసీ స్కోర్ ను 200 దాటించింది. ఫైనల్ గా డీసీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఇదే అత్యధిక స్కోరు. 204 పరుగుల టార్గెట్. ఫైనల్ మ్యాచ్ లో ఇంత పెద్ద స్కోర్ ను ఛేదించడం అంటే మామూలు విషయం కాదు. దీనికి ముందు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎవరు ఇంత పెద్ద టార్గెట్ ని చేజ్ చేయలేదు. చేజింగ్ మొదలుపెట్టిన వెంటనే చెనిలీ హెన్రీ బౌలింగ్ లో గ్రాస్ హ్యారిస్ క్లీన్ బౌల్డ్ అయింది. ఆర్సీబీ స్కోర్ 9 రన్స్ కు 1 వికెట్ కోల్పోయింది. ఫ్యాన్స్ అందరూ టెన్షన్ పడుతున్న సమయం అది. అప్పుడే గ్రీజ్ లోకి వచ్చింది జార్జియా వాల్. అక్కడ నుంచి మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కెప్టెన్ స్మృతి మందాన మరియు జార్జియా వాల్ ఢిల్లీ బౌలర్లను వచ్చి రాకతోనే అటాక్ చేయడం మొదలుపెట్టారు. వాల్ వినూత్నమైన షాట్లతో స్కూప్ చేస్తూ బౌండరీలను కొట్టింది. మరోవైపు మందాన అద్భుతమైన క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ బంతిని బౌండరీ దాటిస్తూనే ఉంది. వీళ్ళిద్దరూ కలిసి రెండో వికెట్ కి ఏకంగా 165 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు కేవలం 92 బంతుల్లోనే. ఇది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్యం. స్మృతి మందాన కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇది తనకి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. మొత్తం 87 పరుగులు చేసింది. జార్జియా వాల్ 54 బంతుల్లో 79 పరుగులు కొట్టి మ్యాచ్ ను వన్ సైడెడ్ గా మార్చేసింది. 14 ఓవర్లు పూర్తయ్యేసరికి మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ చేతుల్లోకి వచ్చేసింది. రికార్డు చేసి చాలా ఈజీ అయిపోయింది అనుకున్నాం. కానీ క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా. మ్యాచ్ ఫినిష్ అయ్యే టైంలో పెద్ద ట్విస్ట్ వచ్చింది. ముందుగా జార్జియా వాల్ అవుట్ అయింది. ఆ వెంటనే రిచా ఘోష్ కూడా తక్కువ స్కోర్ కి పెవిలియన్ చేరింది. ఇంకా క్లైమాక్స్ ఏంటంటే 87 పరుగుల వద్ద మందానను చెనిలీ హెన్రీ క్లీన్ బౌల్ చేసింది. ఆర్సీబీ 14 బంతుల్లో 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గేమ్ లోకి వచ్చింది. ఫ్యాన్స్ లో మళ్లీ టెన్షన్ మొదలైంది. సిచ్యువేషన్ 8 బంతుల్లో 13 పరుగులు కావాలి. కొత్త బ్యాటర్ రాధా యాదవ్ బ్యాటింగ్ కు వచ్చింది. మిన్నుమని క్యాచ్ డ్రాప్ చేయడంతో రాధాకి ఒక లైఫ్ దొరికింది. చివరి ఓవర్లో 10 పరుగులు కావాలి. స్ట్రైకింగ్ లో రాధా యాదవ్, బౌలింగ్ శ్రీచరణి. మొదటి బంతు సింగిల్, రెండో బంతి సింగిల్, మూడో బంతి బౌండరీ, నాలుగో బంతి మరో బౌండరీ. అంతే, రాధా యాదవ్ బ్యాక్ టు బ్యాక్ 4లు కొట్టి ఇంకా 2 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీకి గ్రాండ్ విక్టరీని అందించింది. ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయో చూద్దాం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మన కెప్టెన్ స్మృతి మందానాకి. ఆరెంజ్ క్యాప్ మళ్లీ స్మృతి మందానాకే. ఈ సీజన్ లో 377 పరుగులు కొట్టి టాప్ స్కోరర్ గా నిలిచింది. పర్పుల్ క్యాప్ గుజరాత్ జైంట్స్ నుంచి సోఫీ డెవెన్ 10 వికెట్లు తీసింది. ఫైనల్ కు రాకపోయినా అదిరిపోయే బౌలింగ్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇది కూడా సోఫీ డెవెన్ కే వచ్చింది. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఎమర్జింగ్ ప్లేయర్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి నందిని శర్మ 17 వికెట్లు తీసింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ లో కొన్ని క్రేజీ రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. అత్యధిక విజయవంతమైన చేజ్ 204 పరుగులు చేజ్ చేయడం అనేది ఉమెన్స్ T20 ఫైనల్స్ చరిత్రలోనే ఫస్ట్ టైం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 4 సీజన్ లో ఫస్ట్ టైం పాయింట్స్ టేబుల్ టాపర్ గా ఉన్న టీం కప్పు గెలవడం. హర్మన్ ప్రీత్ కౌర్ తర్వాత రెండోసారి కప్పు ఎత్తిన కెప్టెన్ గా స్మృతి మందాన రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. పాపం డీసీ వరుసగా 4 సీజన్ లో 4 ఫైనల్స్ ఆడింది. కానీ 4 సార్లు రన్నరప్ గానే మిగిలిపోయింది. ఉమెన్స్ క్రికెట్ లో బ్రిస్బెన్ హీట్ తర్వాత 4 ఫైనల్స్ ఓడిపోయిన టీం గా డీసీ మిగిలిపోయింది. నిజంగా అన్లక్కీ. సో ఫైనల్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ఛాంపియన్. 2024లో గెలిచారు. మళ్ళీ ఇప్పుడు 2026లో మళ్ళీ గెలిచారు. ఈ మ్యాచ్ లో మీకు నచ్చిన మూమెంట్ ఏది? మందాన వాల్ పార్ట్నర్షిప్ లేక రాధా యాదవ్ ఫినిషింగ్? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.